హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? హర్ష ప్రభాస్. సో చూసారు కదా ఓజీ ట్రైలర్, ఎలా అనిపించింది? అసలు అబ్బా మెంటల్ ఎక్కిచ్చేసాడు బ్రో. నాకైతే నరాల్లో ఓజీ ఓజీ అని బ్లడ్ ప్రవహిస్తుంది, అంత బాగుంది మూవీ ట్రైలర్ అయితే. సుజిత్ గారు అయితే అసలు ఎక్కడికండి మీరు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి పవన్ కళ్యాణ్ గారితో ఇలా గ్యాంగ్స్టర్ రోల్ చేయాలని? అసలు మామూలు కాదండి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎవరు ఆ విధంగా చూపెట్టరు. మన హరీష్ శంకర్ కూడా అలా చూపెట్టలేదు అనమాట. గబ్బర్ సింగ్ తర్వాత ఇలా వింటేజ్కి చూపెట్టే లుక్స్ అయితే ఇవే నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఓజీగా అవుతుందని నేను అనుకుంటున్నాను. మన సంగీతంతో మన తమన్ గారు కూడా అందరిని మాస్ ర్యాగింగ్ చేసేసాడు అనమాట. కాలేజీలో స్టూడెంట్స్ మళ్ళీ ఎలా ర్యాగింగ్ చేస్తామో, స్కూల్లో పిల్లల్ని ఎలా ర్యాగింగ్ చేస్తామో, అలాగే అనిరుద్ధిని బీజేఎంతో అనిరుద్ధి ర్యాగింగ్ చేయడం ఏంటి తమన్ గారు, అసలు వేరే లెవెల్లో చేసాడు అనమాట. మొన్న వచ్చిన డైలాగ్ కూడా ఒకటి ఉంది, ఓ మై డియర్ ఓ మీ విర్రవీగుతున్నావు వీగు, నిన్ను ఎలా గద్దె దించాలో నాకు తెలిసిన. పాలిటిక్స్ పరంగా కొట్టాడు, సినిమా పరంగా కొట్టాడు, అన్ని విధంగా కొట్టాడు. ప్యాన్ ఇండియా స్టార్లందరికీ ఫేవరెట్ స్టార్ మన పవన్ కళ్యాణ్. ప్యాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. ఈ ట్రైలర్ తోటే సినిమా లెవెల్లో చూపెట్టేశారు అనమాట. చాలా చాలా బాగుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ. బాగుంది అన్న. మెయిన్ ఏంటంటే సుజిత్ గారు అంటే పాన్ ఇండియా లెవెల్లోనే ట్రైలర్ కట్ చేస్తారు. సో సాహో చూసాము. సో ఈ ట్రైలర్లో కట్లు ఎలా అనిపించాయి అన్న? కట్లయితే ఒక్కొక్క కట్టు ఒక్కో విధంగా ఉందన్నమాట. కత్తి షాట్, కార్ దగ్గర నుండి వచ్చే షాట్స్, ఇవన్నీ వేరే వేరే యాంగిల్లో చూపెట్టారనమాట. అసలు ట్రైలర్ తోటి ఇంత బాగుంటే అసలు ఫిల్మ్లో ఇంకెంత ఫుల్ మీల్స్ పెడతాడు. అసలు ఈసారి మనకి బిర్యానీయే పెట్టేలా ఉన్నాడు అనమాట. చాలా చాలా బాగా చూపెట్టాడు. ఓవర్లా సుజిత్ గురించి ఏం చెప్తామన్నా? సుజిత్ గారు ఆయన ఫేవరెట్ ఫ్యాన్ అనమాట. పోయి ఇలా చొక్కాలు చించేసుకుంటాడు, కండాలు కట్టేసుకుంటాడు. ఆయనతో సినిమా తీసాడంటే ఎలా ఉంటుంది మొత్తం. హంగ్రీ చీత అన్నట్టు, అడవిలో ఉంటుంది చీత, 25కి వస్తుంది హంగ్రీ చీత అన్నట్టు వేరే విధంగా తీసాడు అనమాట. ఆయన యాక్టింగ్ అయితే డైరెక్షన్లో యాక్టింగ్ చూపెట్టాడు. చాలా చాలా బాగుంది. చూస్తుంటే అర్థమైపోతాను ట్రైలర్. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నూకరాజ్ నాయుడు. సో ఎలా అనిపించింది సార్ ఓజీ ట్రైలర్? పగిలిపోయింది. వాస్తవంగా బాక్సాఫీస్ బద్దలైపోయేలా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గుండె పగిలిపోయేలా ఉంది. నిజంగా చాలా చాలా బాగుందండి ట్రైలర్. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాని చాలా పకడ్బందీగా 5 సంవత్సరాల కష్టార్జితం సుజిత్ గారిది. నిజంగా చాలా ఎఫెక్ట్ పెట్టి ఆ సినిమాని నిర్మించినట్టు చెప్పుకుంటున్నారు. అంత గొప్ప సినిమా ఆయన సినిమాలో. ఇప్పుడు సుజిత్ గారి జీవితంలో ఒక బెస్ట్ సినిమా కాబోతుంది. సుజిత్ గారు బెస్ట్ డైరెక్టర్ కాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఒక అద్భుతాన్ని సృష్టించే సినిమాగా రిలీజ్ కాబోతుంది. సార్ ట్రైలర్లో కట్స్ ఎలా అనిపించాయి సార్ మీకు? మత్తిపోయిందండి, బ్రెయిన్ బ్లాస్ట్. అది కానీ ఆ బీజిఎం కానీ నిజంగా ఏంటండి బాబు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది. అంటే ఈ వయసులో ఉన్నటువంటి నాకే అంత అద్భుతంగా అనిపించిందంటే యంగ్స్టర్స్ ఏమైపోతారో ఏంటో పాపం. సార్ ఇంకొక విషయానికి వస్తే బీజిఎం ట్రైలర్లో ఎలా అనిపించింది సార్? మామూలుగా లేదండి. ఎందుకు చాలా కొత్తగా చాలా అద్భుతంగా బీజిఎం ఉంది. నిజంగా సినిమా మాత్రం ఒక సెన్సేషనల్ మూవీ. అసలు ఇండియా సినిమా చరిత్రలో ఒక సరికొత్త రికార్డు సృష్టించబోతుందేమో అనిపిస్తుంది నాకు అయితే. డైరెక్టర్ సుజిత్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేశారంటారా? ఖచ్చితంగా చేస్తాడండి. ఆ కుర్రోడు చాలా జెన్యూన్ పర్సన్. అతను చాలా తెలివైన కుర్రోడు. తర్వాత 5 సంవత్సరాలు ఆయన కష్టం ఆ సినిమా మీద పెట్టాడు. నిజంగా ఒక సెన్సేషనల్ మూవీ ఓజీ. కొంతమంది బాయ్కాట్ ఓజీ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం పని లేక పాటలేక, ఇప్పుడు ఎవడైనా ఎదగాలి, ఏదైనా బాగుపడాలి, ఏ ఇండస్ట్రీ అయినా బాగుండాలని చెప్పి కోరుకుంటాడు మనిషి అయి పుట్టినోడు. కానీ మానవత్వం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళే అవతలవాడి నాశనాన్ని కోరుకుంటారు. ఆ నాశనం కోరుకునేవాడు ఎప్పుడు నాశనం అయిపోతూనే ఉంటాడు. కానీ ఓజీ సినిమా మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త శకాన్ని, కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతుందని చెప్పి నమ్ముతున్నాం మేము.